విద్య, వైద్యం ఈ రెండు రంగాలను బలోపేతం చేసే దిశగా ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు నిరంతరం కష్టపడుతున్నారు. సమయం కల్పించుకొని విద్యాలయాలు, ఆసుపత్రుల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఇక విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ బాగా చదువుకునేలా స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యం గురించి ఆరా తీస్తూ మరింత మెరుగైన ట్రీట్మెంట్ అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు పాలనలో తమ మార్కు చూపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా విద్యాలయాలు, హాస్పిటళ్లను సందర్శిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచుగా విద్యాలయాలను సందర్శిస్తున్నారు. హాస్టళ్లలో నిద్ర చేస్తూ విద్య, హాస్టళ్లలో భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. వేకప్ కాల్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కొన్నిసార్లు కలెక్టరే తెల్లవారుజామున స్వయంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నిద్రలేపి చదువుకోవాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత డబ్బుతో స్టడీ చైర్స్, పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్స్ లాంటివి అందించారు. 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఉచితంగా సైకిళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం 70 సైకిళ్లు కొని సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వ వైద్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు హనుమంతరావు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటూ పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. అవసరమైతే తన ఫండ్ నుంచి హాస్పిటళ్లలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. యువ ఐఏఎస్ అధికారి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్